ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి ధనానికి లోటు లేదు. పొలాలు, ఇల్లు, పశువులు అన్నీ ఉన్నా, అతని మనసు మాత్రం చాలా చిన్నది. ఒక రూపాయి ఖర్చు చేయాలన్నా 100 సార్లు ఆలోచించేవాడు. గ్రామంలో అందరూ అతన్ని పిచ్చినారి రామయ్య అని పిలిచేవారు. రామయ్య రోజూ పాత, చిరిగిన చొక్కా వేసుకుని తిరిగేవాడు. ఇంట్లో మంచి బియ్యం ఉన్నా, తాను మాత్రం మిగిలిపోయిన అన్నమే తినేవాడు. ఎవరికైనా సహాయం చేయాలంటే అతని చేతులు వణికిపోయేవి. డబ్బు పోతే మళ్ళీ రాదు అనేదే అతని నమ్మకం. ఒకరోజు గ్రామానికి ఒక పేదవాడు వచ్చాడు. అతను చాలా ఆకలితో ఉన్నాడు. రామయ్య ఇంటి ముందు నిలబడి, అయ్యా, ఒక గ్లాసు నీళ్లు లేదా కొద్దిగా అన్నం పెట్టండి అని అడిగాడు. రామయ్య వెంటనే, నేను పేదవాడిని, నాకేమీ లేదు అని అబద్ధం చెప్పాడు. ఆ పేదవాడు బాధతో అక్కడినుంచి వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తరువాత రామయ్య తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. శరీరం బలహీనమై మంచానికే పరిమితమయ్యాడు. డాక్టర్ రావాలంటే డబ్బు ఖర్చు అవుతుందనే భయంతో అతను ఎవరికీ చెప్పలేదు. ఆకలితో, జ్వరంతో అతను బాగా బాధపడసాగాడు. అదే సమయంలో గ్రామంలో ఒక వృద్ధుడు రామయ్య ఇంటికి వచ్చాడు. అతని పరిస్థితి చూసి జాలిపడ్డాడు. బాబూ, నీ దగ్గర ధనం ఉంది కాని మనసు పేదది. ధనం దాచుకుంటే కాదు, పంచుకుంటేనే విలువ అని చెప్పాడు. ఆ మాటలు రామయ్య గుండెల్లో బలంగా తగిలాయి. ఆ రాత్రి రామయ్యకు నిద్ర పట్టలేదు. ఆలోచనలో పట్టాడు. అతను చనిపోతే తన సంపద అంతా తానే చూస్తూ ఉండాలా కాని ఆ డబ్బు అతనికి ఏ ఉపయోగం? ఎవరూ అతన్ని గుర్తు చేసుకోరు కదా. అందరూ పిచ్చినారి అని మాత్రమే అన్ని చెప్పుతారు కదా. అన్ని అనుకోని రామయ్య గుండె పగిలిపోయింది. తరువాత రోజు రామయ్య వెంటనే గ్రామస్తులను పిలిచి, పేదలకు అన్నదానం చేస్తాను, అనారోగ్యంతో ఉన్నవారికి మందులు కొనిపెడతను, అవసరమైన వారికి డబ్బు సహాయం చేస్తాను, పిల్లలకి స్కూలు సహాయం చేస్తాను అన్ని చెప్పాడు. కొద్ది రోజుల్లోనే రామయ్య ఆరోగ్యం కూడా మెరుగుపడింది. గ్రామస్తుల ప్రేమ, ఆశీర్వాదాలు అతనికి కొత్త జీవితం ఇచ్చాయి. ఇకనుంచి అతను పిచ్చినారి కాదు, దయగల రామయ్యగా మారిపోయాడు. ఈ కథలో నీ నీతి ధనం దాచుకోవడం కాదు, అవసరమైన వారితో పంచుకోవడమే నిజమైన సంపద. మనసు పెద్దదిగా ఉంటే జీవితం ఆనందంగా ఉంటుంది.